అంతన్నారు ఇంతన్నారు, గొప్ప గొప్ప మాటలు చెప్పారు. తీరా చూస్తే మొదటికే వచ్చారు. అమెరికా ఇరాన్ సంగతి ఇలా ఉంది మరి. యుద్ధం ఆపేస్తున్నామని ప్రకటించి మళ్లీ కయ్యానికి కాలు దూవుతున్నాయి ఇరు దేశాలు. పరస్పరం తీవ్ర దాడులు చేసుకుంటున్నాయి. అటు తిరిగి ఇటు తిరిగి చివరకు మరోసారి హర్మూజ్ జలసంధిపైనే పడ్డాయి. ఈ మార్గాన్ని మూసేస్తున్నట్లు ప్రకటించింది ఇరాన్. అటు అమెరికా కూడా సీజ్ ఫైర్ ఒప్పందానికి నీళ్లొదిలింది. ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు ఈ వార్త ప్రపంచ దేశాలను మళ్లీ కలవరపెడుతోంది. హర్మూజ్ మూసుకుపోయింది. ఇప్పుడేం చేద్దాం? చమురు కష్టాలను ఎలా ఎదుర్కొందామని ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటున్నాయి. భారత్ కూడా ఇప్పటికే ఆ విషయంలో ముందుంది. మరి హర్మూజ్ జలసంధి ఎందుకంత కీలకం? ప్రత్యామ్నాయాలు లేవా? ఎన్నాళ్లు ఈ ఊగిసలాట? శాంతి శాంతి అన్నారు. గొడవంతా సద్దుమణిగిందని చెప్పారు. మళ్లీ కొట్లాట్లు వద్దు అని ఓ పెద్ద అగ్రిమెంట్ రాసుకుని సంతకాలు పెట్టారు. ఎవరి దారిన వాళ్లు వెళ్లి ఆ ఒప్పంద పత్రాలను తీసి చెత్తబుట్టలో పడేశారు. కథంతా మళ్లీ మొదటికే వచ్చింది. అమెరికా ఇరాన్ యుద్ధం డైలీ సీరియల్లాగా సాగుతూనే ఉంది. ఇరాన్పై అమెరికా దాడులు కొనసాగాయి. మేం మాత్రం తక్కువ అని ఇరాన్ ఏకంగా అమెరికా వాణిజ్య నౌకలపైనే గురిపెట్టింది. ఏమీ అనకుండా అంతెత్తు ఎగిరే ట్రంప్ ఇలా కవ్విస్తే ఊరుకుంటారా? యుద్ధం మొదలైనప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇప్పుడు అంతే. హర్మూజ్ జలసంధి తెరుచుకున్నట్టే తెరుచుకుని మళ్లీ మూసుకుపోయింది. హర్మూజ్ని మరోసారి మూసేస్తున్నామని ప్రకటించింది ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ IRGC. మిలిటరీ దాడులతో మళ్లీ ఆ ప్రాంతమంతా అంతకుముందులాగే తయారైంది. ఇరాన్ పోర్టుల నుంచి నౌకలు రాకుండా అమెరికా నేవీ అడ్డుకుంటోంది. దాదాపు 20 వార్షిప్స్తో పాటు వందలాది ఎయిర్ క్రాఫ్ట్లు అక్కడ గస్తీ కాస్తున్నాయి. ఇందుకు ప్రతీకారంగా ఇరాన్ మధ్యప్రాచ్యంలోని అమెరికా స్థావరాలపై గురిపెడుతోంది. హొర్మోజ్ మీదుగా వెళ్లే నౌకల నుంచి 20% మేర ట్రాన్సిట్ ఫీజులు వసూలు చేయాలన్న ప్రతిపాదనను మరోసారి తెరపైకి తీసుకొచ్చారు ట్రంప్. పైగా ఇదంతా దేశ భద్రత కోసమే అని సమర్థించుకుంటున్నారు. అంతటితో ఆగలేదు. ఇరాన్లోని మౌలిక వసతులన్నింటినీ ధ్వంసం చేసేంత వరకు వెనక్కి తగ్గము అని గట్టిగానే స్టేట్మెంట్ ఇచ్చారు. ముఖ్యంగా పవర్ ప్లాంట్స్, బ్రిడ్జిలపై టార్గెట్ చేస్తామని ప్రకటించారు. ఇరాన్ మళ్లీ చర్చలకు రాకపోతే దాడులు తీవ్రంగానే ఉంటాయని హెచ్చరించారు ట్రంప్. ఈ రెండు దేశాలు గొడవ పడితే పడ్డాయి కానీ హొర్మూజ్ మూసివేయడం వల్ల మిగతా అన్ని దేశాలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ టెన్షన్ పడేది చమురు, గ్యాస్ సరఫరాకు మళ్లీ బ్రేక్ తప్పదేమో అనే. మొన్నటి వరకు హొర్మూజ్ మూసుకుపోవడం, షిప్పులు రాకపోవడం వల్ల ఎన్ని ఇబ్బందులు పడాల్సి వచ్చిందో తెలియంది కాదు. సరే, భారత్లో నిల్వలు ఉండడం, ప్రత్యామ్నాయ మార్గాలు చూడడం వల్ల కొంతవరకు గండం నుంచి గట్టెక్కాం. పోనీలే చమురు కష్టాలు తీరిపోతాయని సంబరపడినంతసేపు కూడా దాన్ని తెరిచి ఉంచలేదు ఇరాన్. తుమ్మితే ఊడిపోయే ముక్కులాగుంది హొర్మూజ్ జలసంధి పరిస్థితి. అమెరికా అంటే చాలు ఇరాన్ మూసేస్తుంది. మరి ఇలా ఎన్నాళ్లు? అమెరికా ఇరాన్ గొడవ పడినన్ని రోజులు ఇంతేనా అన్నవే ఇప్పుడు చర్చకు వస్తున్న విషయాలు. కానీ అంతకన్నా ముందు అసలు హర్మూజ్ జలసంధి ఎందుకంత కీలకం, భౌగోళికంగా దీనికి ఉన్న ప్రాధాన్యత ఏంటి అన్నది చూడాలి. విస్తీర్ణపరంగా చూస్తే హర్మూజ్ జలసంధి వెడల్పు దాదాపు 33 కిలోమీటర్లు. ఇరాన్ ఉత్తరాన, ఒమన్కి దక్షిణాన ఉండే ఓ చెక్ పాయింట్ ఇది. పర్షియన్ గల్ఫ్ను, గల్ఫ్ ఆఫ్ ఒమన్ను కలుపుతుంది. ఇంకాస్త సింపుల్గా చెప్పాలంటే పర్షియన్ ఆఫ్ గల్ఫ్ను షిప్పులు నిండి ఉన్న ఓ భారీ గది అనుకుందాం. గల్ఫ్ ఆఫ్ ఒమన్ను డ్రైవ్ వే అనుకుందాం. సాధారణ పరిభాషలో చెప్పాలంటే ఓ వాకిలి అన్నమాట. అంటే గదిలో నుంచి వాకిలిలోకి వచ్చే మార్గ మధ్యలో ఉండే ఓ చిన్న గేట్ హొర్మూజ్ జలసంధి. ఓడలు బయటకు రావాలంటే ఈ గేట్ను దాటాల్సిందే. టెక్నికల్గా మాట్లాడుకుంటే ప్రపంచానికే ఇదో ఎనర్జీ గేట్వే. దీన్ని గ్లోబల్ ఆయిల్ లైఫ్ లైన్ గాను పిలుస్తారు. అందుకు కారణం ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురులో 20-25% మేర ఈ ఇరుకైన మార్గం ద్వారానే వెళ్లడం. మరో లెక్కలో చెప్పాలంటే రోజుకు 20 మిలియన్ బ్యారెళ్ల చమురు సప్లై అవుతుంది. ఖతార్ నుంచి వచ్చే భారీ లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ LNG
ఈ మార్గం దాటితేనే మిగతా దేశాలకు సరఫరా అవుతుంది. ఏటా ఈ మార్గం ద్వారానే $600 బిలియన్ మేర వ్యాపారం జరుగుతోంది. మన కరెన్సీ ప్రకారం చూస్తే 57.8 లక్షల కోట్లు. ఈ లెక్కలే చెబుతున్నాయి హొర్ముజ్ జలసంధి ఎంత కీలకమో. భౌగోళికంగా చూస్తే హొర్ముజ్కు ఆనుకుని కువైట్, బహ్రైన్, ఖతార్, యుఏఈ లాంటి దేశాలున్నాయి. ఆ దేశాల ఆర్థిక మనుగడ పూర్తిగా ఈ జలసంధిపైనే ఆధారపడి ఉంటుంది. ఖతార్ ప్రపంచంలోనే అత్యంత భారీ మొత్తంలో LNG సప్లై చేస్తుంది. అందుకే ఖతార్ నౌకలన్నీ ఈ జలసంధిపైనే ఆధారపడతాయి. అటు కువైట్ కూడా ఇంతే. హొర్ముజ్ జలసంధిని దాటకుండా కువైట్ నుంచి ఒక్క నౌక కూడా బయటకు వెళ్లదు. ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు చమురు ఎగుమతులే ప్రాణాధారం. ఇలా చుట్టూ ఉన్న ప్రతి దేశం ఈ స్ట్రైట్ పైనే ఏదో విధంగా డిపెండ్ అయి ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఇన్ని ఇబ్బందులు. Return of the war in the Strait of Hormuz has a real problem because the Strait of Hormuz is a very critical choke point that through which a large quantity of energy passes through, as well as significant trade takes place between the Gulf region and Asia region, especially if we look at India and Gulf trade, especially energy trade. This is a very significant maritime passage, and the attacks and counterattacks between US and Iran is concerning. It is a very, very difficult situation. What we are witnessing is perhaps a return of the war that pre-MOU situation. మరి ఈ స్ట్రైట్ ఆఫ్ హొర్ముజ్ భారత్కు ఎంత ముఖ్యమన్నది చూద్దాం. అరేబియన్ సముద్ర మార్గం ద్వారా నేరుగా భారత్కు చమురు, గ్యాస్ సరఫరా అవుతాయి. దేశ ఇంధన భద్రతకు ఇదే కీలకమైన పాయింట్. భారత్ దిగుమతి చేసుకుంటున్న క్రూడాయిల్లో 40-50% మేర ఇక్కడి నుంచే వస్తోంది. 85% మేర LPG, LNG కూడా ఇదే మార్గంలో భారత్కు చేరతాయి. సౌదీ అరేబియా, ఇరాక్, యుఏఈ నుంచి నౌకలు బయలుదేరి హొర్ముజ్ జలసంధి గుండా అరేబియా సముద్ర మార్గం ద్వారా భారత్లోని పోర్టులకు చేరుకుంటాయి. ఈ దారిలో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా మనకు చమురు కష్టాలు తప్పవు. మొన్నటికి మొన్న కొంత ఆ ప్రభావం కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడుపై $1 ధర పెరిగినా భారత్ దిగుమతుల బిల్లుపై అదనంగా కాస్త అటు ఇటుగా 20,000 కోట్ల భారం పడుతుందని అంచనా. సౌదీ అరేబియా, కువైట్, యుఏఈ, ఇరాక్ లాంటి చమురు ఉత్పత్తి చేస్తున్న దేశాలకు హొర్ముజ్ జలసంధి అత్యంత కీలకం. ఈ దారి మూసుకుపోతే ఈ అన్ని దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. మరి హొర్ముజ్కు ప్రత్యామ్నాయం లేదా? యుద్ధం కొనసాగినన్నాళ్లు కష్టాలు తప్పవా? ఇప్పుడిదే ఆలోచన చేస్తున్నాయి ఆయా గల్ఫ్ దేశాలు. ఒకే సముద్ర మార్గంపై ఆధారపడ్డం వల్ల ఎప్పుడైనా ఇబ్బందే. అందుకే ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటున్నాయి. అందుకోసం భారీ పెట్టుబడులు పెట్టేందుకు కూడా వెనకాడ్డం లేదు. ముఖ్యంగా ఆ ప్రాంతంపై ఇరాన్ ఆధిపత్య ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. సౌదీ అరేబియా ఇప్పటికే తూర్పు చమురు క్షేత్రాలను ఎర్ర సముద్రంలోని యన్బు పోర్టుతో కలిపే ఈస్ట్ వెస్ట్ పైప్లైన్ ఉపయోగిస్తోంది. ప్రస్తుతం దీని సామర్థ్యాన్ని రోజుకు మరో 20 లక్షల బ్యారెళ్లకు పెంచే పనులు జరుగుతున్నాయి. యుఏఈ ఈ సవాల్ను ముందుగానే గుర్తించి సరైన మార్గాన్ని తయారు చేసుకుంది. అబుదాబి చమురు క్షేత్రాల నుంచి ఒమన్ గల్ఫ్లోని ఫుజైరా పోర్టు వరకు ప్రత్యేక పైప్లైన్ పనిచేస్తోంది. ఫుజైరాను విస్తరించి ప్రధాన ఎగుమతి కేంద్రంగా అభివృద్ధి చెయ్యాలన్నది యుఏఈ వ్యూహం. కువైట్, బహ్రెయిన్ దేశాలు సౌదీ అరేబియాలోని యన్బు పోర్టుతో అనుసంధానించే కొత్త పైప్లైన్ ప్రాజెక్టును పరిశీలిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తవ్వడానికి కనీసం 5 ఏళ్లు పట్టే అవకాశం ఉంది. ఇక భారత్ కూడా ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవడంలో ముందంజలో ఉంది. రష్యా నుంచి చమురు దిగుమతులు పెంచుకుంటోంది. ముఖ్యంగా చమురు దిగుమతుల కోసం వేరే బైపాస్ లైన్స్పై దృష్టి సారించింది. యుఏఈకి చెందిన హబ్షన్, ఫుజైరా పైప్లైన్తో పాటు సౌదీ అరేబియాలోని ఈస్ట్ వెస్ట్ పైప్లైన్ ద్వారా అరేబియా లేదా ఎర్ర సముద్రం మీదుగా చమురు దిగుమతి చేసుకుంటుంది. ఇదొక్కటే కాదు, భారత్ ఒమన్కు సంబంధించిన కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ద్వారా చమురు భద్రత సాధించాలని చూస్తోంది. ఒమన్లోని సలాలా, సోహార్ లాంటి పోర్టుల ద్వారా అరేబియన్ సముద్రం మీదుగా హిందూ మహాసముద్రాల గుండా చమురు తీసుకొచ్చేలా ఒప్పందం కుదుర్చుకుంది.
మన భారత్ క్లియర్గా వెస్ట్ ఏషియాలో ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్ని చాలా సమర్థవంతంగా ఎదుర్కొంది అని మనం ఇక్కడ చెప్పొచ్చు. ముఖ్యంగా ఒక సందర్భంలో వెస్ట్ ఏషియా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి ఆయిల్ కానీ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ద్వారా భారత్కు వస్తున్నటువంటి ఆయిల్ కానీ 65 to 70% దాదాపు ఉండే సందర్భం. అయితే ఇప్పుడు మనం దీన్ని క్లియర్గా డైవర్సిఫై చేసినటువంటి సందర్భం కూడా మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఉదాహరణకు భారత్ ఇప్పుడు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తుంది. నియర్లీ 50% ఆఫ్ ఆయిల్ ఇంపోర్ట్స్ రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. యుఎస్ కానీ లేదంటే మలేషియా కానీ అలాగే ఖతార్ వంటి దేశాల నుంచి కూడా మనం ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి సందర్భం కూడా మనకు క్లియర్గా కనిపిస్తుంది. అంటే దాదాపు 43 డిఫరెంట్ నేషన్స్ నుంచి మనం ఆయిల్ ఆల్రెడీ ఇంపోర్టేషన్ డైవర్సిఫై చేసినటువంటి సందర్భం. హొర్ముజ్ జలసంధి ఉత్తర ప్రాంతం అంతా ఇరాన్ ఆధీనంలోనే ఉంటుంది. అందుకే అంతగా ఈ ఏరియాను శాసిస్తోంది ఆ దేశం. వ్యూహాత్మకంగా చూసుకుంటే ప్రస్తుతానికి ఆధిపత్యం ఇరాన్దే కావచ్చు. కానీ గల్ఫ్ దేశాలు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుని వాటి ద్వారా చమురు చేరవేయడం పెద్ద మొత్తంలో మొదలు పెడితే ఇరాన్ ప్రభావం తగ్గిపోక తప్పదు. ఇప్పటికైతే ప్రత్యామ్నాయ మార్గాల్లో చమురు సరఫరా సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి గల్ఫ్ దేశాలు. అందుకు కొంత సమయం పట్టే అవకాశాలైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అప్పటి వరకు ఈ జలసంధి జంజాటాలు తప్పేలా లేవు.